పోలింగ్ ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల వ్యాప్తంగా మా రిపోర్టర్లు సమాచారం అందించడానికి రెడీగా ఉన్నారు. ముందుగా విజయవాడ వెళ్దాం. ఎంపీ రావు ఉన్నారు. ఎంపీ రావు, అక్కడ పోలింగ్ స్టార్ట్ అయిందా? అంతా ఓకేనా? ఎలా ఉంది? ప్రస్తుతం నేను ఉండవల్లిలో ఉన్నాను. గుంటూరు జిల్లా కింద పరిధిలోకి వస్తుంది. ఇది మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఉండవల్లి జడ్పీ హై స్కూల్. ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి మరి కాసేపట్లోనే ఇక్కడ తన ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే అసలు ఈ జనాన్ని ఇక్కడ వచ్చినటువంటి ఓటర్లను చూసినట్లయితే ఈసారి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని అన్నప్పటికీ కూడా ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచే కూడా పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడ బారులు తీరినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అందులోనూ ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. మహిళా ఓటర్లలో కూడా అంటే ఈసారి ఖచ్చితంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మహిళలతో పాటుగా వృద్ధులు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగులు కూడా ఉదయమే వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి. 7 గంటలకి ఇక్కడ పోలింగ్ ప్రారంభమైంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉండవల్లి జడ్పీ హై స్కూల్లో దాదాపుగా 8,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. సో ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ ఏర్పాట్లు కూడా చూసినట్లయితే మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా వేరువేరుగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. క్యూ లైన్ ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో ఎవరు క్యూ లైన్లో వారు లోపలికి వెళ్ళి తమ ఓటు హక్కు వినియోగించుకుని లోపల ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళే వైపు ఎంట్రీ ఒకవైపు, ఎగ్జిట్ ఒకవైపు పెట్టారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రావడం, ఒకేసారి అందరూ లోపలికి వెళ్ళే అవకాశం కూడా లేకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పెద్ద ఎత్తున ఇక్కడ ఓటర్లు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. ఎందుకంటే 6 గంటల నుంచే కూడా చాలామంది ఇక్కడికి చేరుకున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈసారి ఖచ్చితంగా తమ ఓటు వేయాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఓటర్లు అంటే మహిళలు, వృద్ధులు, అలాగే యువ ఓటర్లు, యంగ్ ఓటర్స్ కూడా ఈసారి 10 లక్షలకు పైగా యంగ్ ఓటర్స్ కొత్తగా నమోదయ్యారు. వారంతా కూడా ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రం లోపల విజువల్స్ కూడా మనం చూడవచ్చు. ఈ పోలింగ్ ఏజెంట్లు అలాగే లోపలికి వెళ్ళినటువంటి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడవచ్చు. అయితే మరి కాసేపట్లోనే చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబు, నారా లోకేష్, భువనేశ్వర్తో పాటు ఆయన ఇదే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఇక్కడ ఆయన తన ఓటు హక్కు కూడా వినియోగించుకొని ఉన్నారు. ప్రస్తుతం అయితే పోలింగ్ కొనసాగుతూనే ఉంది. ప్రశాంత వాతావరణంలో కొనసాగుతూనే ఉంది. ఉండవల్లితో పాటుగా ఉండవల్లిలో దాదాపుగా 16,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇది మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ అలాగే మురుగుడు లావణ్య, వైఎస్ఆర్సీపీ నుంచి లావణ్య ఉన్నారు, టీడీపీ నుంచి నారా లోకేష్ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మనం హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, దివ్యాంగులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. అలాగే వృద్ధులు కూడా పెద్ద వయసు పైబడినటువంటి వారు కూడా, ఎందుకంటే 85 ఏళ్ళు పైబడినటువంటి వారు 2,80,000 మంది ఉంటే వారిలో కేవలం 28,000 మంది మాత్రమే హోమ్ ఓటింగ్ దరఖాస్తు చేసుకుని హోమ్ ఓటింగ్ చేశారు. మిగిలినటువంటి వారు సుమారుగా 2 లక్షల పైబడి వృద్ధులు ఇంకా ఓటు వేయాల్సి ఉంది. వారంతా కూడా ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని చెప్పేసి కూడా అధికారులు ఇంటింటికి వెళ్ళి మరీ ప్రచారం చేశారు. తమ యొక్క అటెండర్లను తీసుకుని, కుటుంబ సభ్యులను తీసుకుని తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రావాలని కోరారు. ఇప్పటికే ఇదే పోలింగ్ కేంద్రంలో చూసుకున్నట్లయితే మనం 80 ఏళ్ళు పైబడినటువంటి మహిళలు కూడా, వృద్ధులు కూడా వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుని వెళ్ళారు. సెపరేట్గా క్యూ లైన్లు ఎక్కడా కూడా ఓటు హక్కు మనం చూడొచ్చు విజువల్స్లో. దివ్యాంగులు వస్తే నేరుగా లోపలికి పంపించి ఓటు వేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అలాగే మహిళలకు, పురుషులకు కూడా సెపరేట్గా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రశాంత వాతావరణంలో అయితే ఇక్కడ పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండవల్లి పోలింగ్ కేంద్రంలో ఉంది. మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగానే కొనసాగుతూనే ఉంది. ఉదయం 7 గంటలకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 1-2 ప్రాంతాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా ఉదయం 7 గంటలకే పోలింగ్ అంతా కూడా ప్రారంభం అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1-2 ఘటనలు తప్ప ఇప్పటి వరకు కేవలం ఉమ్మడి గుంటూరు జిల్లాలో తప్ప మిగిలిన అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుందని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ అధికారులు అయితే చెప్తున్నారు. ఇదే క్యూ లైన్ నుంచి చంద్రబాబు నాయుడు కూడా మరి కాసేపట్లో టీడీపీ అధినేత కూడా ఆయన ఇక్కడికి వచ్చి తన ఓటు హక్కును అయితే వినియోగించుకొని ఉన్నారు. కాకపోతే కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి క్యూ లైన్లో అయితే కొంచెం మందగొడిగా క్యూ అయితే ముందుకు సాగుతుంది. భారీ ఎత్తున, పెద్ద ఎత్తున అందరూ కూడా ఓటర్లంతా కూడా ఉదయమే ఇంత పెద్ద ఎత్తున రావడం అనేది కూడా గతంలో ఎప్పుడు ఇంతమంది రాలేదు. ఈసారి అంటే అది ఎండ తీవ్రత ఉండొచ్చు అనే ఉద్దేశంతో వచ్చి ఉండొచ్చు. లేదంటే ఇక్కడ ఈ రోజు అయితే ఈ రోజు కూడా వాతావరణం కూడా చల్లబడినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అయినప్పటికీ కూడా భారీగా కారణం ఏదైనా అంతమంది పోలింగ్ కేంద్రాల దగ్గరికి పోటెత్తడం మాత్రం ఖచ్చితంగా ఒక వెల్కమ్ సైనే. నిజంగా అంతమంది ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వాళ్ళంతా అక్కడ ఎదురు చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తోంది. అది ఎండల కారణం కావచ్చు, లేదా వాళ్ళ పనులకి వాళ్ళు వెళ్లాలన్న తొందర కావచ్చు, ఏ కారణం చేతైనా ఉదయం 7:30 కూడా కాకముందే బారులు తీరి ఉన్న క్యూలు మనకు కనిపిస్తున్నాయి. నిజంగా అందరికీ ఆదర్శప్రాయం. జనంలో కలిగిన చైతన్యాన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరికి చాలా సంతోషంగా అనిపిస్తుంది.